Hi, this is Fanikumar Addepalli. We're watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 34కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ జీటీ, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, వెన్యూ రిపోర్ట్ ఎలా ఉంటుంది, పిచ్ ఎలా ఉంటుంది, టాస్లు ఇస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, రెండు టీముల బలాబలాల ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని దాని గురించి చిన్న అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి. యువర్ వాచింగ్ ఐపీఎల్ 2026 అనాలిసిస్. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 34 ఆర్సీబీ వర్సెస్ జీటీ, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్. ఈ మ్యాచ్ వచ్చేసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి చెప్పాలంటే ఫుల్ బ్యాటింగ్ పిచ్, బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పచ్చు మాట. ప్రతి బాల్ 4-6 అవుతుంది, బ్యాట్ బౌండరీలోనే ఉంటుంది, బాల్ మొత్తం బ్యాట్స్మెన్కి ఫుల్ అనుకూలిస్తుంది పిచ్. టాస్ గెలిస్తే మాత్రం కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ తీసుకుంటాడు, ఎందుకంటే నైట్ 7:30 మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. చేజింగ్ టీంకి చాలా అనుకూలిస్తుంది. ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినా కూడా పర్లేదు, కాబట్టి మంచి టార్గెట్ వేయాలి, 240+ టార్గెట్ వేయాలి. మామూలుగా ఇక్కడ గ్రౌండ్లో 200+ స్కోర్ రావడానికి 80% అవకాశం ఉంది. సో దానికోసం అని చెప్పేసి టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బ్యాటింగ్ తీసుకుంటే ప్రాబ్లం అని చెప్పట్లేదు నేను. అండ్ రెండు టీముల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆర్సీబీ విన్ అవుతుంది, కమ్బ్యాక్ ఇస్తుంది, ఓడిపోతుంది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే టేబుల్లో పాయింట్ టేబుల్ 3rd ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి కంఫర్ట్ విన్తో గెలిచి మంచి కంఫర్ట్ ప్లేస్లో ఉండాలి అనుకుంటారు మేడం. మేబీ 2nd ప్లేస్కి వెళ్తారు. ఫస్ట్ 2nd ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ ఉన్నాయి. పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. సో కంఫర్ట్ విన్ చేసి 2nd ప్లేస్కి అలా వెళ్దామని చూస్తున్నమాట. అండ్ ఇటు జీటీ చూస్తే 7th ప్లేస్లో ఉంది. వాళ్ళు గెలిచి కంబ్యాక్ ఇస్తారా లేదా, ఎందుకంటే వాళ్ళ టీం పెర్ఫార్మెన్స్ అనేది అసలు లేదు. వాళ్ళు ఎంతసేపు శుభం గిల్ 2-3 మీద డిపెండ్ అయిపోయారు. మిడిల్ ఆర్డర్ వేస్ట్, షారుఖ్ ఖాన్ కానీ మిగతా వాళ్ళు కానీ మొత్తం వేస్ట్ అయిపోయిందన్నమాట. బౌలింగ్ కూడా ఒక్కసారి ఫస్ట్ ఓవర్లో వికెట్స్ పడితేనే, లేకపోతే వికెట్స్ పడట్లేదు వాళ్ళకి. స్లాగ్ ఓవర్స్లో లాస్ట్ ఓవర్స్లో హిట్టింగ్ చేస్తున్నా కూడా అప్పుడు పడుతున్నాయి వికెట్స్. అది ఇలా కాకుండా రెండు టీములు చూస్తే ఒక్కసారి ఆర్సీబీ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజిత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షఫర్ట్, కునాల్ పాండ్యా, భువి, అవినమ్నర్ సింగ్, జాకబ్ డెఫ్రీ, శ్రేయాన్స్ శర్మ, జయవర్ధన్ పట్కర్. ఇది వీళ్ళ టీం. వీళ్ళ టీంలో ఒకలే శ్రేయాన్స్ శర్మ బౌలింగ్ చూసి అందరూ బాగా చేస్తారు. శ్రేయాన్స్ శర్మ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే వికెట్స్ బాగా తీసి శ్రేయాన్స్ శర్మ మంచి వికెట్. శ్రేయాన్స్ శర్మ కంబ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది వీళ్ళ టీంలో. ఇప్పటి వరకు అయితే వీళ్ళ టీంలో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. కోహ్లీ ఉన్నంతసేపు ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది, ఎందుకంటే అతను బ్యాటింగ్ చేస్తూ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా మంచి పుషప్ ఇస్తాడు, వాడు కావాలి ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తాడు అనమాట. సో అందుకని కోహ్లీ ఉన్నంతసేపు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ వీళ్ళలో చెప్పాను లాస్ట్ సార్, 9th బ్యాట్స్మెన్ కూడా హిట్టింగ్ చేయగల కెపాసిటీ ఉన్న టీం ఇది. ఓకే, ఒకసారి జీటీ టీం గురించి చూద్దాం. సాయి సుదర్శన్, శుభం గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివారీ, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, సిరాజ్, ప్రసీద కృష్ణ. ఇది వీళ్ళ టీం. ప్రసీద కృష్ణ, సిరాజ్, అశోక్ ఖాన్ వీళ్ళందరూ బ్యాకప్ ఇచ్చారు, మంచి కంబ్యాక్ ఇచ్చారు, వికెట్స్ తీసుకుంటే అంతా బాగుంది. కాకపోతే అంటే బ్యాట్స్మెన్ నిలబడలేకపోతుంది అన్నమాట. ఫస్ట్ 3 మెంబర్సే వరకు ఆడగలుగుతున్నారు, తర్వాత ఇటు వరకు ఆడలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ మ్యాచ్లో పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 60% ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పీకే టాక్స్ ఒక ప్రిడిక్షన్ చెప్తోంది. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే ఇది ప్రిడిక్షన్ మాత్రమే. బెట్టింగ్ యాప్స్ వల్ల, బెట్టింగ్స్ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీకే కాకుండా అందరూ రోడ్డు మీద పడతారు. సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయరు. అండ్ మోరోవర్ మరిన్ని ఐపీఎల్ డీటెయిల్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్. షేర్, సబ్స్క్రైబ్, లైక్. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ నా నుంచి కావాలంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.